So, hello guys, we are going to the near of the biggest statue of India, that is అది వచ్చేసి అయితే మన కనకదుర్గమ్మ స్టాచ్యూ. అది వచ్చేసి ఇండియాలోనే పెద్ద స్టాచ్యూ అనమాట. దాని దగ్గరికి ఇప్పుడైతే మనం ఎలా పోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు, ఇదే అనమాట ఇండియాస్ బిగ్గెస్ట్ స్టాచ్యూ. వచ్చేసి ఇదే స్టాచ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట స్టాచ్యూ అయితే. ఇంకా మనమైతే ఇప్పుడైతే లోనికి వెళ్తూ ఉన్నాం. అయితే క్రౌడ్ అయితే పర్లేదు, చాలామంది అయితే ఉన్నారనమాట. క్రౌడ్ కూడా ఇక్కడైతే మీరే చూడొచ్చు అనమాట. జూమ్ చేస్తే కొద్దిగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే సెక్యూరిటీ కూడా చాలా టైట్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట. స్టెప్స్ ఎక్కి ఇప్పుడే పైకి అయితే వెళ్తున్నాం అనమాట. పైకి వెళ్ళి అక్కడైతే చాలామంది అయితే ఉన్నారు. ఫొటోస్ సెల్ఫీస్ తీస్తూ ఉన్నారు. మనలో కూడా సెల్ఫీస్ తీస్తూ ఉంటున్నారు. ఇదన్నమాట ఇక్కడ కనకదుర్గమ్మకి అయితే ఎంత క్లారిటీగా అనేది ఒకటి చూడండి, మనోడు చూపిస్తుండో ఇదేనమాట. ఇది వచ్చేసి అయితే నార్మల్గా 4 to 5 years అవుతుంది అనమాట. దీనికి నార్మల్గా మొత్తం చేసేది అనమాట. 5 years అవుతుంది అప్రాక్సిమేట్గా. పక్కన హనుమాన్ గారు మరి కనకదుర్గమ్మ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేశారనమాట. మొత్తం వచ్చేసి అయితే మనమైతే దాని దగ్గరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. దాని పైకి కూడా వెళ్ళొచ్చు. అంటే మనం దానికి వచ్చేసి మనీ పే చేయాలి. కొన్ని ఉన్నాయి దానికైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అయినా మనకు తెలియదు అనమాట. ఇప్పుడైతే కిందికి వెళ్తుంటే బ్యూటిఫుల్గా వాటర్ వస్తున్నాయి అన్నమాట. వాటర్ ఫ్లోటింగ్ అవన్నీ అయితే మనం చూడవచ్చు క్లారిటీగా. ఇక్కడ కిందకి కూడా వెళ్ళొచ్చు అనమాట. వాటర్ ఫ్లోటింగ్ పక్కన ఒక సందులో నుంచి లోనకైతే మనం వెళ్ళొచ్చు. అండ్ లోపల కూడా ఇప్పుడైతే లోనకైతే మనం అయితే ఇప్పుడు వెళ్దాం అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. అందరూ అయితే ఇక్కడ నాన్ స్టాప్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఉన్నారన్నమాట. అక్కడి నుంచి అయితే మనం అయితే ఇప్పుడు లోనకి వెళ్ళాలన్నమాట. లోనకి వెళ్తే ఇంకా లోన దాని పైకి అనేది వెళ్ళడం, ఇలాంటి ఇంకా కింద చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట కనకదుర్గమ్మ స్టాచ్యూ గురించి. ఇక్కడైతే మొత్తం ఫుల్ సెక్యూరిటీ అలర్ట్ ఉంది. ఇదేనమాట లోనకి స్టార్ట్ అయిపోయింది. అది అంటే ఎప్పటి నుంచి పురాతన కాలం నుంచి మొత్తం ఉన్నాయన్నమాట. విగ్రహాలు మొత్తం శిల్పిలు అవన్నీ ఎలా చెక్కారు, అసలు ఇలా ఎలా ఉంది అనేది మొత్తం ఇక్కడైతే మనకైతే క్లారిటీగా కనబడుతుంది. ఇప్పుడు అంటే ఇది వచ్చేసి మొత్తం బయట అనమాట. బయట వ్యూ అంటే ఇన్ ద సెన్స్ బయట అంటే లోనకి వచ్చిన తర్వాత బయట అనమాట. ఇది ఇంకోటి ఉంటుంది అనమాట. 2 ways ఉంటాయి. బయట అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. మొత్తం శిల్పులు ఎప్పుడెప్పుడో పురాతకాలం అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మన విజువల్ అయితే చూడొచ్చు, చాలా క్లారిటీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కనకదుర్గమ్మ లోన వచ్చేసి అయితే ఇక్కడ గోల్డ్ కలర్లో ఒకటి ఉంటుంది అనమాట. గోల్డెన్ కలర్లో అంటే మొత్తం గోల్డ్ ఉంటుంది అనమాట. అది ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తా. ప్లస్ ఇక్కడైతే మీరు ప్రతి ఒక్క శిల్పిని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారుగా అదే అన్నమాట. మనమైతే ఇప్పుడైతే సెల్ఫీ అయితే తీసుకుందాం. నార్మల్గా మనకైతే పనికి వస్తుంది. అన్నమాట లోన్ ఉన్నది వచ్చేసి అయితే మొత్తం గోల్డెన్తో ఉందన్నమాట. మొత్తం వచ్చేసి అయితే అది ఇప్పుడైతే అదంతా చూసేది అయితే బయటకు అయితే వచ్చినాం అనమాట. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇంకా మేమైతే ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా చాలాసేపు అయిపోయింది. ప్లస్ నైట్ కూడా అయిపోయింది అనమాట. చూడండి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం బయటికి. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంది అనమాట. అటు వ్యూ కానీ అంత సూపర్గా ఉంది. మేమైతే అప్రాక్సిమేట్గా బయటకు వచ్చేసినాం అనమాట. ఇందాక అక్కడైతే మా లగేజ్ అన్నీ ఇచ్చాం అనమాట. అక్కడికి వెళ్ళి ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళ దగ్గర సెక్యూరిటీ పాస్ దగ్గర మనం పాస్ చూపించాలన్నమాట. మనకు ఒక పాస్ ఇస్తారు, ఆ పాస్ చూపించాలి. సో
So thank you for watching this video. See you in next video.